పావుతక్కువ 9 అయినా వీళ్ళు ఇంకా అలారం కట్టేసి పడుకున్నారంటే మీరు ఊహించింది కరెక్టే, వీళ్ళు బీటెక్ స్టూడెంట్సే. ఇంతకీ వీళ్ళు నైట్ అంతా ఏం చేస్తుంటారు ఊహించండి. వెయిట్ మీరు అనుకున్నట్టు అది ఆ బుక్స్ ఎఫెక్ట్ కాదు, నైట్ చూసిన సెకండ్ షో ఎఫెక్ట్. ఇంకా ఈ బుక్స్ అంటారా, మీకు తెలిసిందే కదా. ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదూ. ఓయ్ కెమెరామెన్, నన్ను కొంచెం ఫోకస్ చేయవయ్యా. ఏట్రది? అరే మామ, ప్లేస్మెంట్స్ అంటరా. అరే చందు కాల్ చేయరా. చందు ఎక్కడున్నా? సర్టిఫికేట్స్ అంటే తీసుకురా, ప్లేస్మెంట్స్ అంట. ఇదేనండి మన బ్యాచ్. అరే ఇందులో ఒకడు మిస్ అవుతున్నాడే. డైరెక్టర్ గారు, ఇక్కడ ఒకడు యాబ్సెంట్ అండి. ఓ, వాడు సెటిల్మెంట్కి వెళ్ళుంటాడు. ఏమడుగుతారా లోపల? చీడంద్రా నన్ను అడుగుతా. నేను ఇప్పుడు కదా ఫస్ట్ సార్ వచ్చినట్ట. నేను కూడా ఇప్పుడు వస్తున్నా. చదువు. నో నో మామ, యూ నో సీ మీ. నో నో మామ, లోపల చీరలుంటా? అరే ఎస్ఎంఎస్ చదవా? అరేం అడిగిండు, నువ్వేం చెప్తున్నావు? అరే టైం అయిందంట, పోయి రాసాం. నడు రా. కమింగ్ సార్. కెన్ ఐ సిట్ సార్? Yes. Can I have your resume? Tell me about yourself. వెయిట్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడే, వీడే ప్రేమ్. వీడికి జీవితంలో పెద్ద ఆశయాలు అంటూ లేవు. ఉన్నదల్లా రెండే, ఒకటి పెళ్ళి, ఇంకోటి కూడా పెళ్ళి. ఇలా ఎందుకు అంటున్నానో మీకే తెలుస్తుంది, చూడండి. నానా సార్, తను ప్రేమ్ కుమార్ సార్ ఫ్రమ్ శ్రీకాకుళం. బీటెక్ కంప్లీటెడ్ సార్, 75% సార్. జాబ్ ఇచ్చేస్తారండి. ఇదేంటమ్మా ఇక్కడ 73.456 ఉంది కదా, నువ్వేంటి 75 అంటావు? వాళ్ళు చెప్పకూడదు కదా, తప్పు కదమ్మా. 70.456 రౌండ్ చేస్తే 75 కాదేంటి? మీరు మరీను. ఇట్స్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ఎలాస్టిసిటీ? మా సంటిగాడు చేస్తారు. మా సంటిగాడు ఎంత వద్దు అలా సినిమా టైం అవుతుందన్న సార్, వినిపించుకోకుండా బుక్ ముందు పెట్టి ఆశ వినిపించారు సార్. ఎందుకు సార్? వచ్చింది సార్, చెప్తాను సార్. ఎలాస్టిసిటీ ఏమే సార్? ఎలాస్టిసిటీ ఏమే సార్? సాధిస్తే సాగుద్ది సార్, లేదంటే లేదు సార్. బాగా చెప్పాను సార్, బాగా చెప్పే ఉంటాను సార్. మా సంటిగాడు సార్ నేర్పించింది, ఆ చిన్నప్పటి నుంచి అంతే సార్. అలా ప్రతిదీ అలా నేర్పించేశాడు అంతే. వీడు చంటిగాడు బాగా నేర్పించాడమ్మా. అంత బాగా చెప్పేసేనా అండి? ఇట్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ షియర్ స్ట్రెస్? బాబు చెప్పమ్మా. ఏం చెప్పేది ఇందాక ప్రతి దానికి కప్పించుకుంటూ వస్తున్నాడు. మీరు అన్నిటికి చెప్పమంటే ఎలా సార్? ఇంతకు ఈ కప్పిపుచ్చుకోవడం ఏంటమ్మా? అదే సార్ కవరింగ్. ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ మనకు వద్దు కానీ ఒక ఈజీ క్వశ్చన్స్ చెప్పమ్మా. ఈ జాబ్ ఇస్తే నువ్వేం చేస్తావు? ఇది అలాంటి మంచి క్వశ్చన్ ఇందాక నుంచి ఏవో అడుగుతున్నారు మీరు. ఏం లేదండి, ఇంట్లో నాన్నగారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి. మీరు ఇక్కడ ఇచ్చేస్తే నాకు సెట్ అయిపోద్దండి. నాకు పెళ్ళండి, మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలండి. నువ్వు వస్తుంటే కదమ్మా, నువ్వు వెళ్ళు. రెజ్యూమ్ ప్లీజ్. So you're Mr. Ganesh. Yes, sir. What do you know? I know everything, sir. I know everything. అన్నాడు. ప్రపంచంలో అన్ని వీడికే తెలుసు, అందులోనూ ఇంగ్లీష్లో పెద్ద ప్రొఫెసర్ అని వీడికో ఎదవ ఫీలింగ్. అదేమో అంతంత మాత్రం. సరే వీడి గోల కూడా చూద్దాం. ఓహో, అన్ని తెలుసా? అన్ని తెలుసా అంటే అడగండి. అన్ని తెలుసా? What is couple? Couple, sir. I say you listen, sir. One man, one woman, two combined, couple, sir. Over, sir. ఆ కప్పులు కాదమ్మా, క్లాస్ లో టీచర్ చెప్పి చూడు. ఆ కప్పులు. Oh, that. I think what. నువ్వే అడగమ్మా, నువ్వు ఎందుకు ఇక్కడ? Couple, sir. I say, sir. I show. Cap, sir. Remove, sir. Couple, sir. Couple. One more couple, sir. I show couple, sir. Now you give job, sir. I request, sir.
ఓకే కూల్ అమ్మా. కనీసం ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ అన్న గుర్తుందా అమ్మా? Engineering workshop? I can manage. ఓ మేనేజ్ చేస్తావమ్మా. హౌస్ వైఫ్ గుర్తుందమ్మా? Housewiring. That day I went to my sister marriage, sir. So, no lab. ఓహో కొన్ని ఫిట్టింగ్ వచ్చావమ్మా? That day, sir, my love breakup, sir. So, class bunk. No fitting. అవునా, మరి ఈ ట్రాన్స్ఫర్మేషన్? ఓహో పోనీ కార్పెంటర్ వచ్చావమ్మా? Okay, sir. I know, sir, I say. That first year manual, right side 49 page number, third para. నేను చెప్పమన్నది బుక్ లో ఎక్కడ ఉందా కాదమ్మా, నీకు వచ్చా రాదా? I know, I say, you know. I say, ఇంతకీ చెప్తా అంటున్నాడా మనం చెప్పమంటున్నాడా? first sir give wood piece, take cut in hand, down big blade, very big blade. You say take cut. అలా కట్ చేస్తే చీకట్టేదిగా. Oh no, you are intelligent, sir. Again take wood piece, now no hand, only on table put. Again cut. అంచెల్ కట్ చేసే టేబుల్ కట్ అయితే కూడా Oh, you are also intelligent, sir. This time I say. Again take the wood piece, put on table, cut. అదేంటమ్మా? This time no interruption, sir. I say cut. Wood తీసి సార్ చేతిలో పెట్టు, get out. This is carpentry, sir. ఇక చాలే కానీ వాటర్ తాగేసి బాబు. లాస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామమ్మా. డ్రాయింగ్ ని ఇంజనీరింగ్ ఫీల్డ్స్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు? Let us consider machine drawing, sir. In industries, there are many machines, sir. Machines means without drawings, there are no machines, sir. Without machines, there are no drawings, sir. So machines are linked with drawings, and drawings are linked with machines. Without machines, there are no drawings. There are no drawings. There are no machines, sir. So machines are drawings, drawings are machines. So machines and drawings are together, sir. That's it, sir. మీరు చాలే కానీ ఆ మిగిలిన వాటర్ కూడా తాగే వెళ్ళమ్మా. ఇంట్రడ్యూస్ చేసి అరే మన సెటిల్మెంట్ బాబు వచ్చేసాడు. డైరెక్టర్ గారు బాబు వచ్చేసాడండి. వీడేనండి ఇందాక మిస్ అయిన క్యారెక్టర్. బాబుకి రెండంటే పిచ్చి. ఒకటి ఫోన్, రెండోది సెటిల్మెంట్. వీడి పిచ్చి ఎంత పీక్స్లో ఉందో చూద్దాం. Yes, I am. కీప్ క్వైటా. ఏం మాట్లాడుతున్నావు బాబు? Sorry, sir. I am in a phone call on Bluetooth. Are you unaware of interview? No, sir. I can't live without my phone and Bluetooth. కెన్ యు హావ్ రెజ్యూమ్ ప్లీజ్? Oh no. Sorry, sir. Actually, my hard copy is with my friend waiting outside. Right now, I can send you soft copy. Do you have WhatsApp? Okay. Let me introduce myself. I am Shazda Reddy from Mechanical Department, aggregate of 82%. దెన్ వాట్ అబౌట్ యువర్ సర్టిఫికేట్స్? Interview lo unna. As soon as interview completed, I will give them to you. I don't want to disturb in between. ఓకే, కెన్ యు సే అబౌట్ సర్చ్ ఇంజిన్? Search engine? ఏ ఏం చేస్తున్నావు బాబు? I am searching about search engine in Google search, sir. సెర్చ్ ఇంజన్ కోసం సెర్చ్ ఇంజన్ సెర్చ్ చేస్తున్నావా? ఓకే టెల్ మీ వాట్ ఇస్ అ పాయింటర్ అండ్ వై డు వి యూజ్ ఇట్? Pointer use pointer. నీ బాధేంటి బంగారం? నీకేం కావాలి? Any helpline, sir? Helpline. ఏం బంగారం, నీకు లైఫ్ ఏం కావాలా? ఇది మన కేవీ సెంటర్ ఉన్నావా? KBC ఆ? నాకు తెలిసిన KFC అండ్ మెక్డి. కొత్త KBC ఇట్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్. అడుగుడు ఏంద్రా అడుగుడు? మధ్యలో ఏంటంత 10 నిమిషాలు వస్తున్నా, ఇంటర్వ్యూలో ఉన్నా, ఫోన్ పెట్టి. సారీ సార్. ఆ ఫోన్ అటెంప్ట్ చేయి, ఇంటర్వ్యూని అటెంప్ట్ చేయమా. రెండు కలిసి స్పాయిల్ చేయకు. ఇంకా చాలా మంది ఉన్నారు రావడానికి ఇంటర్వ్యూకి. ఓకే సార్, సారీ సార్. ఇప్పుడు వేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే వాట్ ఈస్ మీన్ బై? హలో వస్తున్నా. ఏ బాబు ఎక్కడన్నా మా బయట ఫోన్ చేస్తున్నా సార్. ఇంటర్వ్యూ మనకు అర్థమైంది, మనం కలిసి కదా. బాబోయ్ వీడు వచ్చేసాడా? నాలో రాసుకున్న థీరమ్స్కి కొత్త డెఫినేషన్ చెప్పగల మేధావి వీడు. వీడి గురించి చెప్పడం నా వల్ల కాదు, మీరే చూసుకోండి. ఏం చూస్తున్నావు? టైం ఎంత తెలుసుకుందామని. ఏమంట చెప్పండి. మిస్టర్ ఏమేంటి? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ తెలుసుకుందామని. సో గుడ్ డే చెప్పి. ఓకే మిస్టర్ సుహాస్, కెన్ ఐ హావ్ యువర్ రెజ్యూమ్? Okay, Mr. Suhas, here's your first question. How do you implement engineering theory in your daily life? Oh, it's very simple. Let me start with social media.
ఇట్స్ వెరీ సింపుల్. అయినా నీకు సోషల్ మీడియాలో ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ ఏం కనిపించామ్మా? ఎక్స్ప్లెయిన్ సార్. మనం ఫేస్బుక్ లో చాలా ఎడ్యుకేషన్ పేజెస్ లైక్ చేస్తూ ఉంటాం సార్. వాటి పోస్ట్ కనిపిస్తూ ఉంటాయి, వాటిని మనం చదువుతూ ఉంటాం. ఇంతలో కింద నుంచి టిక్కు అనే మెసేజ్లు వస్తూ ఉంటాయి సార్. వాటిని మనం పట్టించుకోకుండా చదువుతూనే ఉంటాం సార్. మళ్ళీ ఇంకో 2 మెసేజ్లు వస్తాయి సార్. అప్పుడు చూస్తాం సార్, మనం కిందకి 2 బాక్సులు వస్తాయి సార్. కింద 2 అమ్మాయిలే సార్. ఒక అమ్మాయి మెయిన్ సార్, ఇంకొక అమ్మాయి లూప్ సార్. వీళ్ళిద్దరిని ఎవరిని హత్య చేయకుండా చాట్ చేయడమే ఈక్విలిబ్రియం సార్. ఇంతలో ఒక అమ్మాయి దగ్గర నుంచి ఓకే ఓకే అని మెసేజ్లు వస్తే అది అపోజింగ్ ఫోర్స్, విచ్ టెండ్స్ టు ఫ్రిక్షన్ ఆర్ రెసిస్టెన్స్. It's not working anymore అని అంటారు సార్. You can leave. Can I have a resume? బేసిక్గా మనం 70 to 80% తీసుకుంటాం కదా, తనకి 60 ఉంది. నాట్ ఎలిజిబుల్ కదా. ఓకే సార్, ముందైతే ఇంటర్వ్యూ చేసి సార్, తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? నీకు 70% బిలో ఉంటే ఇంటర్వ్యూ అటెండ్ కావాలని తెలిసే కదమ్మా, ఎందుకంటే ఈ బ్యాచ్ మొత్తంలో నన్ను హింసించిన క్యారెక్టర్ ఇదేనండి. నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. నాకు చిన్న డౌట్ సార్, మీకు కావాల్సింది సబ్జెక్ట్ నేర్చుకున్న స్టూడెంటా, నేర్చుకున్న సబ్జెక్ట్ని ఎక్కడ వాడాలో తెలియని స్టూడెంటా? ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మీ హైలీ కార్పొరేటెడ్ కంపెనీస్లో ఏం సాధిస్తారు సార్? బేసికలీ ఇంజనీరింగ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ అండ్ ప్రొఫెషనల్ వే ఆఫ్ లెర్నింగ్ సార్. బట్ కాలేజ్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ ఇంజనీరింగ్కి ముందు ఏదో ఒక ఇన్నోవేటివ్గా చేయాలి అన్న థాట్తో వస్తారు. కానీ కాలేజెస్లో ఉన్న సిచ్యువేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మాకు ప్రాక్టికల్గా నేర్పిస్తారు సార్, ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, ప్రాక్టికల్స్ చేస్తాం. బట్ ఆల్ దట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ థియరిటికల్ వాల్యూస్. మన ఐటీ ల్యాబ్లో ఇంటర్నెట్టే ఉండదు సార్, కానీ ఇంటర్నెట్ గురించి చాప్టర్లు చెప్తారు సార్. ఆ చెప్పేది ఏదో క్లాసుల్లోనే చెప్పొచ్చు కదా, దానికి మళ్ళీ ల్యాబ్ అని పేరెందుకు సార్? అంతెందుకు సార్, మనం సింగిల్ పెండ్యులమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేసామంటే ఒక్కడికి తెలియదు. ఓకే, ఇప్పటిదాకా మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ వై వర్ యు అవుట్ ఆఫ్ ది కాలేజ్? టాప్ కాలేజెస్లోనే సిచ్యువేషన్ అట్లా ఉంటే సంవత్సరానికి పుట్టుకొస్తున్న చిన్న కాలేజెస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు సార్. ఫస్ట్ ఇయర్ ఐ వాజ్ వెరీ రెగ్యులర్ టు ద కాలేజ్, కానీ ఫస్ట్ ఇయర్ తర్వాత నేను ఏం నేర్చుకున్నాను వెనక్కి తిరిగి చూస్తే నేను రాసిన అసైన్మెంట్లు సబ్మిట్ చేసిన రికార్డులు తప్ప ఏం కనిపించలేదు సార్ నాకు. ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ దిస్ సిస్టమ్ సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ప్రాక్టికల్ ఇన్ మై లెర్నింగ్. అందుకే ఐ హ్యావ్ జస్ట్ గాన్ బిహైండ్ మై ఐడియాలజీ. అందుకే నేను బయటికి వెళ్ళిపోయి ప్రాక్టికల్గా నేను నేర్చుకున్నాను. అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ మెనీ ప్రాజెక్ట్స్ అండ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. నేనే కాదు సార్, అలాగే చాలామంది ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇరుక్కుపోయి ఎడిపోవాలో ఏం చేయాలో ఏం చదువుతున్నారో తెలియకుండా కన్ఫ్యూజ్డ్ మైండ్తో ఒక ఇంజనీర్గా బయటకు వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది ఇంజనీర్స్ మన స్టేట్లో బయటకు వస్తున్నారు సార్ యాజ్ అ ప్రొఫెషనల్ ఇంజనీర్. కానీ మన దగ్గర నుంచి ఎన్ని ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్స్ ఉన్నాయో వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్ టిప్స్. ఇదంతా విన్నా కూడా మీకు పర్సంటేజే కావాలి అంటే మీ జాబ్ మీరే పెట్టుకోండి సార్. నా సబ్జెక్ట్ నా దగ్గర ఉంచుకుంటా. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఇంటర్వ్యూ. ఓకే వాట్ యు మీన్? Okay, what you will do if they provide this job to you? Okay, you are selected. Thank you. Thank you, sir. Selected. Thank you. ఇదండి మన ప్లేస్మెంట్ సెల్. సమాజానికి ఉపయోగం లేని మార్కుల కోసం కాకుండా అది ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఉపయోగించాలో తెలుసుకొని 10 మందికి ఉపయోగపడేలా చదివితే మనం చదివిన చదువుకి ఒక అర్థం పరమార్థం.